దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను. వీరిద్దరూ ఎంత వైరల్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట గురించి విమర్శలు వెల్లువెత్తినా వీళ్లు మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ రాజకీయ రంగంలో ఉండి ఇద్దరికి పిల్లలు, కుటుంబాలు ఉన్నా వీరి సహజీవనం వల్ల వీరు వైరల్ గా మారి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు నిజమైన మానవత్వంతో చాలా మందికి అండగా నిలుస్తున్నారు ఈ జంట. మరి ఏమిటా సహాయం అని వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ ను షేక్ చేసిన కంటెస్టెంట్లలో ముఖ్యంగా నిలిచిన పేరు దివ్వెల మాధురి. బిగ్ బాస్ కు రాకముందే మాధురి ఈ సోషల్ మీడియాలో ఓ స్టార్. అందుకు కారణం ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న రిలేషన్షిప్. ఈ విధంగానే ఆమె గుర్తింపు పొంది బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. ఆ క్రేజ్ తోనే మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లో అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజే మాధురి ఫుల్ ఎనర్జీ, ఫుల్ అవుట్పుట్ తోటి కంటెస్టెంట్లకు ఎదురు తిరిగి మాటల్లో చురకలు పెడుతూ చూసే వాళ్లకు అరే అమ్మాయి స్ట్రైక్ చేస్తుంది అని అనిపించింది. కానీ తక్కువ ఓట్లతో 3వ వారమే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే మాధురి అస్సలైన పర్సనాలిటీ ఇప్పుడు బయటపడుతుంది. బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన వెంటనే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ హౌస్ లోని కంటెస్టెంట్ల గురించి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తుంది. అయితే ఇంటర్వ్యూలలో మాధురి మాట్లాడిన ఒక్క మాట ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతైనా సరే అది మొత్తం సేవా కార్యక్రమాల్లోనే ఖర్చు చేస్తాను అని. అయితే ఈ మాట చెప్పటం సులువు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. కానీ మాధురి ఆమె ఆ మాటకు నిలబడింది. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. 3 రోజుల క్రితమే ఆమె సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి అత్యవసరం ఉన్న పేదలను గుర్తిస్తూ తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ ని నేరుగా వారికి అందిస్తూ సహాయం చేస్తూ వస్తుంది. ఇక మొదట బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి 80,000 రూపాయల సహాయం అందించారు మాధురి జంట. అక్కడితో ఆగకుండా పేగు క్యాన్సర్ తో పోరాడుతున్న నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామానికి చెందిన హెచ్ కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి మాధురి, శ్రీనివాస్ ఇద్దరూ కలిసి 1,10,000 రూపాయల సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఈ జంట సాయం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు, ఎంత నెగిటివిటీ ఉన్నా సాయం విషయంలో వీరు చూపుతున్న హృదయాన్ని చూసి నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. వారి రిలేషన్షిప్ ఎంత బలంగా ఉందో వారి హ్యుమానిటీ ఇంకా బలంగా ఉందని ప్రజలు అంటున్నారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను. వీరిద్దరూ ఎంత వైరల్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట గురించి విమర్శలు వెల్లువెత్తినా వీళ్లు మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ రాజకీయ రంగంలో ఉండి ఇద్దరికి పిల్లలు, కుటుంబాలు ఉన్నా వీరి సహజీవనం వల్ల వీరు వైరల్ గా మారి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు నిజమైన మానవత్వంతో చాలా మందికి అండగా నిలుస్తున్నారు ఈ జంట. మరి ఏమిటా సహాయం అని వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ ను షేక్ చేసిన కంటెస్టెంట్లలో ముఖ్యంగా నిలిచిన పేరు దివ్వెల మాధురి. బిగ్ బాస్ కు రాకముందే మాధురి ఈ సోషల్ మీడియాలో ఓ స్టార్. అందుకు కారణం ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న రిలేషన్షిప్. ఈ విధంగానే ఆమె గుర్తింపు పొంది బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. ఆ క్రేజ్ తోనే మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లో అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజే మాధురి ఫుల్ ఎనర్జీ, ఫుల్ అవుట్పుట్ తోటి కంటెస్టెంట్లకు ఎదురు తిరిగి మాటల్లో చురకలు పెడుతూ చూసే వాళ్లకు అరే అమ్మాయి స్ట్రైక్ చేస్తుంది అని అనిపించింది. కానీ తక్కువ ఓట్లతో 3వ వారమే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే మాధురి అస్సలైన పర్సనాలిటీ ఇప్పుడు బయటపడుతుంది. బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన వెంటనే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ హౌస్ లోని కంటెస్టెంట్ల గురించి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తుంది. అయితే ఇంటర్వ్యూలలో మాధురి మాట్లాడిన ఒక్క మాట ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతైనా సరే అది మొత్తం సేవా కార్యక్రమాల్లోనే ఖర్చు చేస్తాను అని. అయితే ఈ మాట చెప్పటం సులువు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. కానీ మాధురి ఆమె ఆ మాటకు నిలబడింది. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. 3 రోజుల క్రితమే ఆమె సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి అత్యవసరం ఉన్న పేదలను గుర్తిస్తూ తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ ని నేరుగా వారికి అందిస్తూ సహాయం చేస్తూ వస్తుంది. ఇక మొదట బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి 80,000 రూపాయల సహాయం అందించారు మాధురి జంట. అక్కడితో ఆగకుండా పేగు క్యాన్సర్ తో పోరాడుతున్న నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామానికి చెందిన హెచ్ కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి మాధురి, శ్రీనివాస్ ఇద్దరూ కలిసి 1,10,000 రూపాయల సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఈ జంట సాయం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు, ఎంత నెగిటివిటీ ఉన్నా
సాయం విషయంలో వీరు చూపుతున్న హృదయాన్ని చూసి నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. వారి రిలేషన్షిప్ ఎంత బలంగా ఉందో వారి హ్యుమానిటీ ఇంకా బలంగా ఉందని ప్రజలు అంటున్నారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను. వీరిద్దరూ ఎంత వైరల్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట గురించి విమర్శలు వెల్లువెత్తినా వీళ్లు మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ రాజకీయ రంగంలో ఉండి ఇద్దరికి పిల్లలు, కుటుంబాలు ఉన్నా వీరి సహజీవనం వల్ల వీరు వైరల్ గా మారి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు నిజమైన మానవత్వంతో చాలా మందికి అండగా నిలుస్తున్నారు ఈ జంట. మరి ఏమిటా సహాయం అని వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ ను షేక్ చేసిన కంటెస్టెంట్లలో ముఖ్యంగా నిలిచిన పేరు దివ్వెల మాధురి. బిగ్ బాస్ కు రాకముందే మాధురి ఈ సోషల్ మీడియాలో ఓ స్టార్. అందుకు కారణం ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న రిలేషన్షిప్. ఈ విధంగానే ఆమె గుర్తింపు పొంది బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. ఆ క్రేజ్ తోనే మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లో అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజే మాధురి ఫుల్ ఎనర్జీ, ఫుల్ అవుట్పుట్ తోటి కంటెస్టెంట్లకు ఎదురు తిరిగి మాటల్లో చురకలు పెడుతూ చూసే వాళ్లకు అరే ఈ అమ్మాయి స్ట్రైక్ చేస్తుంది అని అనిపించింది. కానీ తక్కువ ఓట్లతో 3వ వారమే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే మాధురి అస్సలైన పర్సనాలిటీ ఇప్పుడు బయటపడుతుంది. బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన వెంటనే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ హౌస్ లోని కంటెస్టెంట్ల గురించి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తుంది. అయితే ఇంటర్వ్యూలలో మాధురి మాట్లాడిన ఒక్క మాట ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతైనా సరే అది మొత్తం సేవా కార్యక్రమాల్లోనే ఖర్చు చేస్తాను అని. అయితే ఈ మాట చెప్పటం సులువు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. కానీ మాధురి ఆమె ఆ మాటకు నిలబడింది. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. 3 రోజుల క్రితమే ఆమె సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి అత్యవసరం ఉన్న పేదలను గుర్తిస్తూ తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ ని నేరుగా వారికి అందిస్తూ సహాయం చేస్తూ వస్తుంది. ఇక మొదట బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి 80,000 రూపాయల సహాయం అందించారు మాధురి జంట. అక్కడితో ఆగకుండా పేగు క్యాన్సర్ తో పోరాడుతున్న నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామానికి చెందిన హెచ్ కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి మాధురి, శ్రీనివాస్ ఇద్దరూ కలిసి 1,10,000 రూపాయల సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఈ జంట సాయం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు, ఎంత నెగిటివిటీ ఉన్నా సాయం విషయంలో వీరు చూపుతున్న హృదయాన్ని చూసి నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. వారి రిలేషన్షిప్ ఎంత బలంగా ఉందో వారి హ్యుమానిటీ ఇంకా బలంగా ఉందని ప్రజలు అంటున్నారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను. వీరిద్దరూ ఎంత వైరల్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట గురించి విమర్శలు వెల్లువెత్తినా వీళ్లు మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ రాజకీయ రంగంలో ఉండి ఇద్దరికి పిల్లలు, కుటుంబాలు ఉన్నా వీరి సహజీవనం వల్ల వీరు వైరల్ గా మారి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు నిజమైన మానవత్వంతో చాలా మందికి అండగా నిలుస్తున్నారు ఈ జంట. మరి ఏమిటా సహాయం అని వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ ను షేక్ చేసిన కంటెస్టెంట్లలో ముఖ్యంగా నిలిచిన పేరు దివ్వెల మాధురి. బిగ్ బాస్ కు రాకముందే మాధురి ఈ సోషల్ మీడియాలో ఓ స్టార్. అందుకు కారణం ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న రిలేషన్షిప్. ఈ విధంగానే ఆమె గుర్తింపు పొంది బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. ఆ క్రేజ్ తోనే మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లో అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజే మాధురి ఫుల్ ఎనర్జీ, ఫుల్ అవుట్పుట్ తోటి కంటెస్టెంట్లకు ఎదురు తిరిగి మాటల్లో చురకలు పెడుతూ చూసే వాళ్లకు అరే ఈ అమ్మాయి స్ట్రైక్ చేస్తుంది అని అనిపించింది. కానీ తక్కువ ఓట్లతో 3వ వారమే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే మాధురి అస్సలైన పర్సనాలిటీ ఇప్పుడు బయటపడుతుంది. బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన వెంటనే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ హౌస్ లోని కంటెస్టెంట్ల గురించి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తుంది. అయితే ఇంటర్వ్యూలలో మాధురి మాట్లాడిన ఒక్క మాట ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతైనా సరే అది మొత్తం సేవా కార్యక్రమాల్లోనే ఖర్చు చేస్తాను అని. అయితే ఈ మాట చెప్పటం సులువు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. కానీ మాధురి ఆమె ఆ మాటకు నిలబడింది. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. 3 రోజుల క్రితమే ఆమె సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి అత్యవసరం ఉన్న పేదలను గుర్తిస్తూ తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ ని నేరుగా వారికి అందిస్తూ సహాయం చేస్తూ వస్తుంది. ఇక మొదట బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి 80,000 రూపాయల సహాయం అందించారు మాధురి జంట. అక్కడితో ఆగకుండా పేగు క్యాన్సర్ తో పోరాడుతున్న నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామానికి చెందిన హెచ్ కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి
మాధురి, శ్రీనివాస్ ఇద్దరూ కలిసి 1,10,000 రూపాయల సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఈ జంట సాయం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు, ఎంత నెగిటివిటీ ఉన్నా సాయం విషయంలో వీరు చూపుతున్న హృదయాన్ని చూసి నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. వారి రిలేషన్షిప్ ఎంత బలంగా ఉందో వారి హ్యుమానిటీ ఇంకా బలంగా ఉందని ప్రజలంటున్నారు.